సో హాయ్ గైస్, ప్రోమో 3 కూడా రిలీజ్ అయిపోయింది. సో ప్రోమోలు చూసిన తర్వాత అసలు మణికంఠ ఇదే జరుగుతుంది అసలు హౌస్ మొత్తానికి. సో నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు నాగార్జున గారు మణికంఠని యాక్షన్ రూమ్లోకి తీసుకెళ్ళి టిష్యూస్ పెట్టి ఎంత ఏడుస్తావు ఇప్పుడే ఏడ్చి, నీది సింపతి గేమ్ అది ఇది అని చెప్పేసి హౌస్ మొత్తానికి తెలిసిపోయింది అది అని అనేసి అంటున్నారు. సో ఇదంతా మణికంఠకి ప్లస్ అయ్యేటట్టే నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే అది మణికంఠ అది మార్చుకుంటే మణికంఠకి ఇంక తిరగలేదనమాట. ఎందుకంటే బయట నుంచి వస్తున్న సపోర్ట్ చూసుకుంటే నిజంగానే ఒకవేళ ఇది నాగార్జున గారు ప్రతి వారం చెప్పడం, ఈయన మాట వినకపోవడం ఇదే జరుగుతుంది. ఈసారైనా వింటర్లేదు, చూడాలి. మరి తన వైఫ్ గురించి ఏదో గుడ్ న్యూస్ ఏదో సంథింగ్ చెప్పినట్టు ఉన్నారు, మరి అది ఏంటా అని అనేసి చూడాలి. అండ్ అది సీత మణికంఠని హౌస్ అంతా కార్నర్ చేయట్లేదు సార్, మణికంఠయే హౌస్ని కార్నర్ చేస్తున్నాడని చెప్పారు కదా, సీత చెప్పింది కదా. సో ఆ మాట పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు సీత పైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు మనం అసలు సీత గురించి ఎక్కువగా మాట్లాడింది లేదు. సో ఇప్పుడు మీరు ఒకసారి కామెంట్ చేయండి, సీత పైన మీ ఒపీనియన్ ఏంటి? ఒకప్పుడు నేనే లైవ్లో చెప్పివ్వండి సీత నా ప్రస్తుతానికి ఫేవరెట్ ప్లేయర్ అనేసి. బట్ ఇప్పుడైతే మాత్రం ఆవిడ అసలు ఒక్క ముక్క కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకు అంటే అసలు ఆవిడ నామినేట్ చేస్తారు, ఆవిడ ఏడుస్తారు ప్రతి వీక్. కనెక్షన్ ఉన్న వాళ్ళు లేకపోయినా, లేకపోతే కనెక్షన్ ఉన్న వాళ్ళైనా ఏమైనా సరే వెళ్ళిపోతే ఎలిమినేట్ అయిపోతే ఆవిడ ఏడవడం మొదలెడుతున్నారు. అసలు ఆవిడ ఏడుపు రియలా ఫేకా, ఆవిడ రియల్గా ఉంటున్నారా ఫేక్గా ఉంటున్నారు ఈ మధ్యన అసలు అర్థమే అవ్వట్లేదు. ప్లస్ 2 వీక్స్ నుంచి అసలు గేమ్స్ కూడా కనబడట్లేదు ఆవిడ. సో సీత పైన మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. అండ్ సీత ఆ మాట అన్నది కదా, మణికంఠకి కార్నర్ చేయడం కాదు, మణికంఠే హౌస్ని కార్నర్ చేస్తున్నాడని. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. సో ఇది గైస్ అయితే మొత్తానికి మణికంఠ అదే తిరుగుతుంది. సో బిగ్ బాస్ టీం కూడా మణికంఠ మీదే షో కొంచెం నడిపిద్దాము అని చెప్పి ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. సో అందుకోసం అనేసి యాక్షన్ రూమ్కి తీసుకెళ్ళి మరి సంథింగ్ ఏదో చెప్పాలనుకుంటున్నారు. అండ్ దానికోసమే నైనికా ఎలిమినేట్ అయిపోతుంది. అది కంపల్సరీ అందరికీ తెలిసిన విషయం. నైనికా ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8 ఫిక్స్ అయిపోయింది. సో నైనికాతో పాటు అంటే లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్లో మణికంఠని పెట్టారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మణికంఠని పెడితేనే హౌస్ మొత్తానికి ఓకే ఇక్కడ మళ్ళీ ఈడమే పడిపోవచ్చు అని చెప్పి ఒక ఇది వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ప్రతిసారి చూసుకున్నాం ఎవరు సైడ్కి వెళ్ళి ఎక్కువగా మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి గురించి. హౌస్ మేట్స్ వాళ్ళందరూ నిఖిల్ కానీ, నైనిక కానీ, సీత కానీ, యష్మి కానీ, వీళ్ళందరూ మణికంఠ గురించి పక్కకెళ్ళి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ప్రతిసారి మణికంఠ ఏం చేసినా మణికంఠ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. సో మణికంఠకి ఏదో ఒక విధంగా ప్లస్ చేస్తున్నారు వాళ్ళే. మణికంఠని నేను సపోర్ట్ చేశానని చాలా మంది అంటున్నారు. నేను ఏదైనా వీడియో పెడితే చాలు మణికంఠని సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు మణికంఠకి నువ్వు ఫేవరెట్వి, కిందసారి ప్రశాంత్కి చేసావు, ఇప్పుడు మణికంఠ చెప్పు. నాకు మణికంఠకి చేస్తే నేను ఏ వీడియోలోనైనా కనీసం మణికంఠ నాకు ఇష్టం లేకపోతే మణికంఠ కరెక్ట్ అని నేను ఏ వీడియోలోనే చెప్పాను. మణికంఠ కరెక్ట్ కాదు, తను కూడా కెమెరాల ముందుకు వెళ్ళి చాలా దారుణంగా మాట్లాడుతూ కెమెరాస్తో మాట్లాడుతూ చేస్తున్నాడు కరెక్టే. బట్ ఆ పొజిషన్ వచ్చేలా చేస్తుంది హౌస్ మేట్స్. మీరు ఒక్కసారి ఆలోచించండి, మణికంఠ కెమెరా ముందుకు వెళ్ళి ఏడుస్తున్నాడు లేకపోతే ఎక్కువ ఏడుస్తున్నాడు అంటే ఎక్కువ ఏడలేదు, ఎవరు ఏడలేదా హౌస్లో? ఎవరు ఏడలేదా? అందరూ ఏడుస్తున్నారు. యష్మి ఏడ్చింది, పృథ్వీ కూడా ఏడ్చాడు చివరికి. అంత కోపం అంత ఇది యాటిట్యూడ్ పృథ్వీ కూడా ఏడ్చిన రోజు ఉన్నది. నిఖిల్ కూడా ఏడ్చాడు, అందరూ ఏడుస్తున్నారు. సీత అయితే ప్రతి వారం ఏడుస్తుంది కామెడీగా. సో మణికంఠ ఏడిస్తేనే అది సింపతి లాగా మొత్తం మారిపోయింది అనమాట. ఇప్పుడు మణికంఠ కంట్లో నుంచి చిన్న చొక్కు వచ్చినా సింపతికి నటించేస్తున్నాడు అని చెప్పి అన్నట్టు తయారైంది హౌస్. సో బిగ్ బాస్ ఆటల నుంచి తప్పించడం కోసమే నాగార్జున గారితో యాక్షన్ రూమ్లోకి తీసుకెళ్ళించి మణికంఠతో అలా మాట్లాడి సంథింగ్ ఏదో చెప్తున్నారు. అది ఏంటని మనం ఎపిసోడ్లో చూడాలి. సో నాకైతే అలాగే అనిపిస్తుంది. మణికంఠ ఇప్పటివరకు ఏడ్చిన ప్రతి దాంట్లో కూడా ఎక్కువ ఎక్కడ ఈ మధ్యన కనబడట్లేదు ఏడుస్తున్నట్టు. బట్ ఎక్కువ అలాంటి బాధపడుతున్న సమయం కానీ లేకపోతే ఒంటరిగా వెళ్ళిపోవడం కానీ అది దాని అంతటికీ హౌస్ మేట్సే కదా కారణం. ఈ క్లాన్లోకి వెళ్తే వీళ్ళు తీసేస్తారు, ఆ క్లాన్లోకి వెళ్తే వాళ్ళు తీసేస్తారు. ఎక్కడికి వెళ్ళినా తనకు ఉంచరు ఎవరినైనా. ఫస్ట్ తన మణికంఠ ఏ టీంలోనైనా ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ ఆ టీంలో నుంచి ఎవరినైనా తీసేద్దాం అని అనుకుంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది మణికంఠే. సో అలాంటప్పుడు ఎవరైనా బాధగా ఫీల్ అవుతారు. హౌస్ అందరూ నన్ను అంటే ఏంటి వీళ్ళందరూ నన్ను దూరం పెడుతున్నారా అని చెప్పి ఒక ఇది క్రియేట్ అవుతుంది. మీకు ఆ ముక్క అర్థం అవ్వట్లేదు. నేను అదే చెప్తున్నాను, మణికంఠ రైట్ అని నేను ఎక్కడ అన్నాను. మణికంఠకి అలా క్రియేట్ అవుతుంది, అది సింపతి క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా బయట. నేను అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి. కానీ నేనేదో మణికంఠకి సపోర్ట్ చేస్తున్నట్టు నన్ను అడుగుతున్నారు మరి కామెంట్స్లో. సో నేను ఏం చెప్తాను, ఇంకా నేను లైవ్ చూస్తున్నాను, ఎపిసోడ్ చూస్తున్నాను. మీలో చాలామంది అడుగుతున్నారు కదా, దానికి ఇక్కడే సమాధానం చెప్తున్నాను. లైవ్ చూస్తున్నాను, ఎపిసోడ్ కూడా చూస్తున్నాను. నాకు తెలుసు మణికంఠ నేను కరెక్ట్ అని ఎక్కడ చెప్పలేదు. బట్ మణికంఠకి సింపతి క్రియేట్ అవ్వడానికి కారణం మాత్రం హౌస్ మేట్సే. సో ఇప్పుడు మళ్ళీ రేపు నామినేషన్స్లో ఇంకా తేలిపోద్ది. హౌస్ అందరూ మళ్ళీ మణికంఠకి గుద్దారు అనుకోండి కారణం లేకుండా.
ఇంకేమో ఉంటుంది చెప్పండి, అది మణికంఠకి ప్లస్ అవుతుంది ఆటోమేటిక్గా. మీకు అర్థం అవ్వట్లేదు. సో అదనమాట పాయింట్. సో 9కి అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో మీరేమంటారు, హౌస్ మణికంఠని కార్నర్ చేస్తుందా లేకపోతే మణికంఠ హౌస్ని కార్నర్ చేస్తున్నాడా సీత చెప్పినట్టు? సో మీరేమంటారు కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆదిత్య ఓం గారు స్టేజ్ మీదకి వచ్చారు, హగ్గు పంచు ఎవరెవరికి ఇస్తాను అనేసి అని అంటే అందులో మణికంఠని పెట్టలేనట్టు ఉన్నారు. నాకు ఫోటో నేను చూశాను. సో మణికంఠని హగ్గు దాంట్లో పెట్టలేదు అని అనిపిస్తుంది. ఎందుకు అంటారు కామెంట్స్ చేయండి. సో మ్యాక్సిమం తను బయటకు వెళ్ళిపోవాలి అని అనేసి అని అన్నప్పుడు మణికంఠ వచ్చి తోసాడని చెప్పి, అంటే మణికంఠ వచ్చి మీరు బయటకు వెళ్తారేమో అని చెప్పాడనేసే పెట్టలేదా అని అనిపిస్తుంది. సో అదనమాట సంగతి. సో ఆదిత్య గారిది అయిపోతుంది, 9కి రేపు చూపిస్తారు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఒక్కొక్కరు ఇప్పుడే జస్ట్ అప్డేట్ చూసే మీకు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఒక్కొక్కరుగా ఎంటర్ అయిపోతారు అనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, హౌస్లోకి ఎంటర్ అయిపోవడం. సో రేపటి నుంచి గేమ్ ఏమైనా మారుతుందా, ఈక్వేషన్స్ ఏమైనా మారుతాయా చూడాలి. మణికంఠ మీద ఈ వైల్డ్ కార్డ్స్ వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎలా ప్రవర్తిస్తారా, అసలు మణికంఠ జోలికి వెళ్తారా వెళ్ళరా చూడాలి. సో అదనమాట సంగతి. ఇది ప్రోమో గురించి అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.